హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఏఎల్పీ ఎక్విప్మెంట్ అయితే రిలీజ్ అయింది కదా రీసెంట్గా. దానికి సంబంధించి మనకి బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటే CBT-1, CBT-2 అండ్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అండ్ మెడికల్ టెస్ట్ ఎప్పుడు అనేది డేట్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ వీడియోలో మనం CBT-1, CBT-2 అయితే చూద్దామండి. అండ్ అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, రైల్వే నుంచి మనకి ఏఎల్పీకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే పెంచారండి. అది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరికి ఎంత పెంచారనేది అయితే ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు మీకు ఆల్రెడీ తెలిసిందే 5,696 వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేశారు. అండ్ దీనికి వచ్చేసి మనకి డిప్లొమా, ఐటీఐ, బీటెక్, ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఐటీఐలో మనకి రిలవెంట్ ట్రేడ్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు వయోపరిమితి రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. మీకు అందరికీ చెప్తున్నాను కదా, ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది మనకి మార్పు చేయడం అయితే జరిగిందండి. అది ఎవరెవరంటే, ఇప్పటి వరకు మనకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి 18 నుంచి 30 కాస్త 33 సంవత్సరాలు అయితే చేశారండి. అండ్ మనకు వచ్చేసి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఏజ్ రిలాక్సేషన్. మీకు ఏజ్ రిలాక్సేషన్ ఏమీ లేకుండా 33 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంతవరకు మీకు తెలియనట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ ఎంతవరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొన్ని మంది చేరుతుంది అండ్ నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి CBT-1, CBT-2 డేట్స్ ఎప్పుడంటే ఒకసారి ఇక్కడ చూడండి. రైల్వే శాఖలో వివిధ జోన్లో 5,600కు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు. మీ అందరికీ చెప్పాను కదా, ఇక్కడ మొత్తం ఈ నోటిఫికేషన్ అంతా మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను. అండ్ మీకు ఇక్కడ ఏమి ఇచ్చారు ఏంటంటే అయితే ఒకసారి మీకు పూర్తిగా చదివి వినిపిస్తానండి. చూడండి, మనకి పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు పోస్టులకు భర్తీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మనకి ఏఎల్పీ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. 20వ తారీఖున అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ దాని ఎండింగ్ డేట్ వచ్చేసి 19 వరకు మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19 వరకు మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అందరికీ వర్తిస్తుంది. SC, ST, OBC కేటగిరీ ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ వయోపరిమితిలో కీలక మార్పులు చేసింది. మీ అందరికీ చెప్పాను కదా, ఏజ్ లిమిట్ అనేది మార్చడం జరిగింది. గతంలో ఇచ్చిన ప్రకటనలో వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల వరకు. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదేంటంటే ఇంతవరకు నోటిఫికేషన్ అంటే మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు అయితే ఇచ్చారు. బట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని 33 సంవత్సరాల వరకు పెంపొందించారు. ఇక్కడైతే మనకు క్లియర్గా చెప్తున్నారు, 33 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది, ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరిగిందని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని మన ఛానల్లో వీడియో అయితే చేశాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వీడియో అయితే చేశాను. అండ్ అంతేకాకుండా అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా నేను వీడియో అయితే చేయడం జరిగిందండి. మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, మీరు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. అండ్ ఇంకా చూడండి, మనకి CBTకి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు. చూడండి, పరీక్ష టైం టేబుల్ ఇదే. మీకు ఇక్కడ చూడండి, మీకు పరీక్ష టైం టేబుల్ ఇదైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుని ప్రతిదీ చెప్తాను. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి CBT-1 వచ్చేసి జూన్ లేదా ఆగస్టు మధ్యలో జరిగే అవకాశాలు ఉన్నట్లు రైల్వే శాఖ చెబుతుంది. ఇక్కడ చూడండి, మనకి జూన్ లేదా ఆగస్టు మనకి ఈ డేట్లో అయితే CBT-1 అనేది ఉంటుంది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రెండో CBT మనకి CBT-2 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 వచ్చేసి సెప్టెంబర్ నెలలో నిర్వహించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడైతే మనకి క్లియర్గా ఇచ్చారు, ప్రతిదీ అయితే మెన్షన్ చేశారు. మీరు ఒకసారి చూడండి. అండ్ మీకు వీడియో మొత్తం కుదరకపోతే స్క్రీన్ షాట్ తీసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నవంబర్లో నిర్వహించే ఛాన్సెస్ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రతి డేట్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఈ డేట్స్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మిగతా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి పిలుస్తారు కదండి. దీనికి సంబంధించి డేట్స్ అయితే ఎప్పుడైనా ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, ఈ పాయింట్ 4th పాయింట్ మీరు ఒకసారి చూడండి. యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు జాబితాను నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో మాట అయితే చెప్పారు. ఇదేంటంటే, ఎవరైతే అన్ని టెస్టులు క్వాలిఫై అవుతారో వాళ్ళకి DVకి అయితే పిలుస్తారు. DV మీన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి నవంబర్ లేదా డిసెంబర్లో పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే మనకి చెప్తున్నారండి. ఇవి వచ్చేసి మనకి డేట్స్ అయితే క్లియర్ కట్గా ఇవ్వలేదు, బట్ ఏ మంత్లో పెడతారు అండ్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అయితే క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, మస్ట్ అండ్ షుడ్గా మ్యాక్సిమం లైక్ చేయడానికి చూడండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు షేర్ చేయండి. ఇంకో పాయింట్ చూడండి, ఇక్కడ 5th పాయింట్. ఇదేంటంటే మనకి ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చేసి మనకి యావరేజ్గా
30 to 20,000 వేకెన్సీ ఆఫ్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఏ సంవత్సరం అయినా సరే మనకి నియర్లీ అంతే రిలీజ్ చేస్తారు. అంతేకాకుండా ఏఎల్పీతో పాటు టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతాయండి. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఈసారి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఓన్లీ ఏఎల్పీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ చేస్తామనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చింది. 31 కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా 29th కూడా మనకి అప్డేట్ అనేది ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి. మీకు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే టెక్నీషియన్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు, అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా రిలీజ్ చేస్తారు, లేదా ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రతిదైతే వీడియోలు చెప్పాను. అండ్ ఇక్కడ ఇంకోటి చూడండి, మరిన్ని ఏఎల్పీ ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి రైల్వే ఉద్యోగాలు అనేవి జస్ట్ 5,680 ప్లస్ అయితే మనకి రిలీజ్ చేశారు కదా. దీనికి సంబంధించి కొన్ని వేకెన్సీ రిలీజ్ చేశారు. కాబట్టి ఇంకా మనకి చాలా వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయండి. ఎందుకంటే మనకి లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 2019లో అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసి 2024. మనకి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ నియర్లీ 5 years అయితే మనకి గ్యాప్ ఉంది. ఇది ఎందుకు గ్యాప్ వచ్చిందంటే కోవిడ్ పాండమిక్ వల్ల గ్యాప్ వచ్చింది. ఇది అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మళ్ళీ మనకి జనవరిలో అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఏ జనవరి అంటే 2025 జాన్లో అయితే మనకి రిలీజ్ చేస్తారు. ఇదైతే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. 2025 జాన్లో అయితే మనకి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇంకొక 1 monthలో అయితే మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సెంట్రల్ మినిస్టర్స్ ఆఫ్ రైల్వే మనకి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. అంతేకాకుండా ప్రతి అప్డేట్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మ్యాక్సిమం ఫాలో అవుతారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవ్రీ సండే మనం లైవ్ అయితే కండక్ట్ చేస్తాం. ఈ లైవ్ వచ్చేసి ఏ వారంకి ఆ వారం జాబ్ అప్డేట్స్ అనేవి ఆ లైవ్లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ లైవ్ వచ్చేసి మనకి ఎవ్రీ సండే 7 to 8 అయితే మనకి PM కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.